హాయ్ హలో అండి అందరికీ కూడా వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు రాణిశ్రీ మీకోసం అయితే మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ఎన్నెన్నో తీసుకొచ్చేసిందండి. సో చూస్తూ ఉండండి, ఎంత బాగున్నాయో సెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్లో చూస్తున్నారు కదా మీరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకొచ్చేసాను. ఏవి మిస్ అవ్వద్దు. ఈరోజు గోల్డ్ కాపీస్ కూడా ఉన్నాయండి. ఈరోజు అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూసేయండి. అండ్ గోల్డ్ కాపీలో మనకి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా ఇమిటేషన్లో కూడా గోల్డ్ కాపీస్ వచ్చాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చండి. మనకి ఇంత మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి అస్సలు వెయిట్ చేయకండి. వెంటనే నచ్చింది అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. తెలుసు కదండి, ప్రజెంట్ మనకి దసరా కూడా రాబోతుంది కదా. సో ఇప్పటి నుంచే ప్లానింగ్ అయితే చేసేసుకోండి. మీకు నచ్చిన ఐటమ్స్ని బడ్జెట్లో అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా అండి. అండ్ మోడల్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయండి. చాలా డిజైన్స్ తీసుకొచ్చేసాను. మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీలో అయితే మీకు ఆసమ్ కలెక్షన్ ఉంది. స్క్రూ టైప్ ఉన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయి సెట్స్ అయితే. సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్మేడ్ అండి. చాలా చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఓకేనా అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా అండి. తెలుసు కదా, అంటే చాలామంది అప్డేట్స్ మిస్ అవుతున్నాను అనేసి మెసేజ్ చేస్తున్నారండి కొంతమంది. సో అలా అప్డేట్స్ మిస్ అవుతూ ఉన్నారనుకుంటే నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటేనే స్టేటస్ అనేది వస్తుందండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే, మీకు డైలీ అప్డేట్స్ రావాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ వచ్చేస్తాయి. సో చూసేసుకొని మీరు వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మనకి బెస్ట్ ప్రైస్లో అయితే గ్రూప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వండి. రీసెల్లింగ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు కూడా రీసెల్లింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. సో మీరు కూడా గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ వచ్చే అప్డేట్స్ని మీరు కూడా షేర్ చేసుకొని కస్టమర్స్కి మీరు కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా అండి. మన దగ్గర లేటెస్ట్ 100కి 200% లేటెస్ట్ అప్డేట్స్ డైలీ కూడా మనకి ఈజీగా ఒక 50 to 60 పీసెస్ వరకు మనకి కొత్త అప్డేట్స్ అనేవి నేను ఖచ్చితంగా ఇస్తానండి. రోజు కూడా మీరు చూడొచ్చు మన ఛానల్ని. సో కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి జ్యువెలరీ, ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనేవి మీకు ఎక్కడ దొరకవండి. అండ్ మార్కెట్లో చూసినట్లయితే మీకు ఈ ప్రైస్ ఎక్కడ కూడా రాదు అసలు. పక్కాగా ఎవరికి కూడా ఈ ప్రైస్లో అయితే రావండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మన దగ్గర ఎందుకు హోల్సేల్ ప్రైస్ అని అంటే, మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీలింగ్స్ ఉంటాము. అండ్ అలాగే మన దగ్గర ఓన్ మేకింగ్ కూడా ఉంది కాబట్టి బీట్స్లో మీకు బెస్ట్ ప్రైస్లో అనేది నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నానండి, ఓకేనా. సో కాబట్టి మీరందరూ కూడా చక్కగా మంచి ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఎన్ని ఐటమ్స్ అయినా తీసేసుకోవచ్చు. తెలుసు కదా, నవరాత్రులకైతే నేను ఎనీ 2 ఐటమ్స్ తీసుకుంటే 50 రూపీస్ డిస్కౌంట్ అనేసి ఇస్తున్నాను కదండి. సో మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు, చాలామంది యూస్ చేసుకుంటున్నారండి ఈ ఆఫర్ని అయితే. ఎందుకంటే నెక్స్ట్ మనకి అన్ని ఫెస్టివల్సే కదండి. అండ్ దసరా కూడా మీకు దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే మీకు నచ్చిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బుక్ చేసుకుంటే రెడీగా అప్పటి వరకు మీకు రెడీగా ఉంటాయండి. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా కొత్త మోడల్స్ కూడా అప్డేటెడ్గా డైలీ వస్తూనే ఉంటాయి. షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్లో ఓన్లీ నేను ఫొటోస్ మాత్రమే మీకు అప్డేట్ ఇస్తానండి. బట్ లాంగ్ వీడియోలో అయితే నేను మీకు క్లియర్ వీడియో పెడతాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. అంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో చూస్తే. కాబట్టి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్గా వింటే ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయాలి, ఏంటి మన రాణిశ్రీ కలెక్షన్స్ గురించి ఏంటి అనేది మీకు ఒక పక్కా మంచి క్లారిటీ అయితే వస్తుందన్నమాట, ఓకేనా అండి. తెలుసు కదండి, మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఐటెం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయాల్సిందేనండి. మీరు ఓపెనింగ్ వీడియో తీస్తేనే మీకు రిప్లేస్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓపెన్ వీడియో లేకపోతే రిప్లేస్మెంట్ అనేది ఉండదండి. ఎందుకంటే కొరియర్లో ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. 100కి 1 మెంబర్కి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు అదే డ్యామేజ్ మీకే అయ్యి ఉండొచ్చు సపోజ్. కాబట్టి ఖచ్చితంగా పార్సల్ వచ్చింది అంటే కొరియర్ బాయ్ దగ్గర నుంచి మీరు పార్సల్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా అది ఓపెన్ చేసేటప్పుడు పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది క్లియర్గా తీయండి. ఆ పార్సల్ని 4 సైడ్స్ కూడా చూపించండి. చూపించిన తర్వాత కట్టింగ్ చేయండి. కట్టింగ్ చేసేది కూడా క్లియర్గా మనకు వీడియో పడాలి. ఆ తర్వాత పార్సల్ నుంచి మనం వీడియోలో ఖచ్చితంగా
ఆ బాక్స్లో నుంచి ఐటెం ఎలా బయటకు తీస్తున్నాము ఏంటి అనేది కూడా క్లియర్గా మనకి వీడియోలో రికార్డ్ అవ్వాలి. అప్పుడే మనకి పార్సల్లో ఏమైనా డ్యామేజ్ ఉందనుకోండి, మనం బయటికి తీస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పటి వరకు మన దగ్గర డ్యామేజ్ వచ్చిన వాళ్ళకి కూడా ఈజీ రిప్లేస్మెంట్ అవుతూనే ఉన్నాయి. సో మీకు కూడా ఏమన్నా అట్లా డ్యామేజెస్ ఎప్పుడైనా రావచ్చండి. కాబట్టి మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. ఖచ్చితంగా మిస్ చేయకుండా మీరు కూడా తీయండి. ఓకేనా అండి? అండ్ ట్రాకింగ్ డీటెయిల్స్కి వచ్చేసరికి, ట్రాకింగ్ డీటెయిల్స్ ఏంటంటే నేను మీకు పంపిస్తున్నానండి. పంపించిన తర్వాత ఆ ట్రాకింగ్ నెంబర్ చెక్ చేసుకోండి. H5 అని స్టార్టింగ్ ఉంటుంది కదా, అది DTDC ట్రాకింగ్ నెంబర్ అండి. ఆ ట్రాకింగ్ నెంబర్ని మీరు చెక్ చేసేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీకు స్టేటస్ అనేది ఎక్కడ ఉంది, ఐటెం ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది, ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎస్టిమేషన్ డేట్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు అప్డేట్స్ అందులో చూపిస్తుంది. కాబట్టి మీరు కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా చెక్ చేయడం రాకపోతే నన్ను అడగండి, నేను మీకు చెక్ చేసి చెప్తాను తప్పకుండా. ఓకేనా అండి? కాబట్టి మీ అందరూ కూడా వీడియో అనేది క్లియర్గా చూస్తేనే వింటేనే మీకు నేను చెప్పే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అండ్ ట్రాకింగ్ విషయానికి వచ్చేసరికి కొంతమందికి లేట్గా డెలివరీ అవుతాయి కదండి, అది కొరియర్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సమ్ టైమ్స్ వాళ్ళు లేట్గా కూడా డిస్పాచ్ చేస్తూ ఉంటారు, డెలివరీ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అలాంటప్పుడు మీకు లేట్ అవుతుంది ఇంకా రాలేదు ఏంటంటే, ఆన్లైన్లో సెర్చ్ చేసి వేరే వేరే నెంబర్స్కి అయితే మీరు అస్సలు కాల్ చేయొద్దు. అలా కాల్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్రాడ్ కాల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీ నెంబర్ అనేది హ్యాక్ అవుతుంది. సో అలాంటప్పుడు మీకు కాల్ చేస్తారండి ఎవరో ఒకరు, DTDCనా లేదా ఇంకో ఏదో కొరియర్ అని చెప్పేసి మీరు ఒక ₹4, ₹5, ₹10 కొరియర్ చేయండి, మీకు డోర్ డెలివరీ ఇస్తాము, ఇప్పుడే వచ్చి ఇస్తాము అనేసి చెప్తున్నారంట. బట్ అలాంటి ఎవరిని నమ్మకండి. ఓన్లీ నన్ను మాత్రమే నమ్మండి. నాకే కాంటాక్ట్ అవ్వండి, నేను మాత్రమే క్లియర్ చేస్తాను. మీకు కొరియర్ ఇష్యూ ఎటువంటి ఇష్యూ ఉన్నా నేనే క్లియర్ చేస్తానండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే, ఏదైనా కొరియర్ ఇష్యూ డెలివరీ అని చూపించింది అనుకోండి, అది పక్కాగా డెలివరీ అయినట్టేనండి. బట్ కొంతమంది ఏంటంటే నాకు రాలేదండి, నాకు రిసీవ్ అవ్వలేదు అనేసి అంటున్నారు. బట్ పక్కాగా మళ్ళీ చెక్ చేసి సెర్చ్ చేసి ఫైనలీ చెక్ చేస్తే కొరియర్ బాయ్ ఏమంటున్నారంటే, తీసుకెళ్ళి నేను మీకే ఇచ్చాను కదా అండి అనేసి ప్రూఫ్ కూడా ఉంటుంది. ఫైనల్గా మేము చెక్ చేయడానికి 1 వీక్ పడుతుందండి. సో టైం వేస్ట్ అవుతుంది కదండి. సో ప్లీజ్ అలా ఎవ్వరూ చేయొద్దు. మీకు డెలివరీ అయిందంటే ఖచ్చితంగా డెలివరీ అయిందని చెప్పండి. అంతేగాని లేదు మాకు రాలేదు అని అంటే మళ్ళీ మేము టైం వేస్ట్ చేసుకొని 1 వీక్ సెర్చ్ చేయాలి. ఎందుకంటే మీరు నిజంగా ఒకవేళ మీకు పార్సల్ డెలివరీ అవ్వలేదు అనుకోండి, మేము మిమ్మల్ని ఫ్రాడ్ చేసినట్టే కదండి. కాబట్టి మీది క్లియర్ చేయాలి అంటే మేము ఖచ్చితంగా సెర్చ్ చేయాలి కదా. సెర్చ్ చేయాలంటే ఈజీగా DTDC కొరియర్ అంటేనే, పోస్టల్ కొరియర్ అంటేనే ఏదైనా సర్చింగ్ ఉంది అంటే 1 వీక్ ఈజీగా పడుతుందండి. సో ఆ 1 వీక్ చెక్ చేసి నేను మీకు ఫైనల్ క్లియర్ చేస్తే ఫైనల్గా జరిగేది ఏంటంటే అది మీకు డెలివరీ అయిందనేసి తెలుస్తుంది ఫైనల్గా. కొరియర్ బాయ్ కూడా డైరెక్ట్ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదండి. సో మీకు ఇచ్చాను కదండి అనేసి వెళ్ళి అడిగి ఫోన్ చేపిస్తున్నారు నాకు. సో ప్లీజ్ దయచేసి అలా ఎవరైనా చేస్తున్నారా? అలా చేయకండి దయచేసి. మీకు ఒకవేళ డెలివరీ అవ్వలేదు, పార్సల్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఒక్కొక్కసారి మీకు డెలివరీ అవ్వదు, అది ఓకే, అది నేను టేకప్ చేసి క్లియర్ చేస్తాను, మీకు అదే పార్సల్ రిటర్న్ అయినా వచ్చేలాగా చేస్తాను. లేదు అని అంటే పార్సల్ నా దగ్గరకు వచ్చాక నేను సేమ్ అదే పీస్ని మళ్ళీ మీకు రీసెండ్ అయినా చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. మీకు ఏదైనా కొరియర్ ఇష్యూ ఉందంటే మీకు దగ్గరలో ఉన్న DTDC ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ క్లియర్ చేస్తారని చెప్తాను కదండి. అలాంటప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్తేనే తొందరగా క్లియర్ అవుతుంది. ఈజీగా 1 డేలో క్లియర్ అయిపోతుంది. లేదు నేను చెక్ చేయాలి అంటే మాత్రం 1 వీక్ ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. మీ సైడ్ నుంచి కూడా కోఆపరేట్ చేస్తేనే మేము ఒక ఇష్యూ ఉందంటే క్లియర్ చేయగలుగుతామండి. సో మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా కోఆపరేటింగ్ అనేది ఉండాలి. సో ప్లీజ్ ఎవరికైనా అట్లా కొరియర్ ఇష్యూ ఉంటే మీకు దగ్గరలో ఉన్న కొరియర్ ఆఫీస్కి వెళ్ళి అడగండి. వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, తొందరగా క్లియర్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ కస్టమరే వెళ్ళి అడుగుతున్నారు కాబట్టి ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది అక్కడ ప్రాబ్లం ఏంటి అనేది. వాళ్ళు కూడా మీరు పర్సన్ వెళ్ళారు కాబట్టి ఇంకా తొందరగా చేసి వెంటనే క్లియర్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే కోఆపరేట్ చేయండి, వెళ్ళండి, అడగండి. ఇంకా ఏమైనా ఉంటే మేము క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.